ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సమీపంలో ఉన్న పెదఅమరం గ్రామంలోని జైన దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఈ జైన దేవాలయం అత్యద్భుతమైనటువంటి శిల్పకళలతోటి మరి అంతా పాలరాతితో నిర్మించబడినటువంటి పెద్ద కట్టడం. రాజస్థాన్ శైలిలో ఉన్నటువంటి ఈ కట్టడాన్ని చూడటానికి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి వృషభాలయం ఇది. పెదామరంలో మరి చూస్తున్నది పాత ఆలయం ఇది. ఇది 50 సంవత్సరాల క్రిందట 1965లో అక్కడ మరి 150 సంవత్సరాల క్రితం వేసిన స్వయంభూ ఆదినాథుని విగ్రహాన్ని నిర్మించారనమాట. అది జీర్ణోద్ధరణ అవడంతో దాని స్థానంలో ప్రక్కనే కొత్తగా ఇది నిర్మించడం జరిగింది. ఈ నూతన ఆలయాలను ఆదినాథుని విగ్రహంతో పాటు అనేక నూతన విగ్రహాలను కూడా నిర్మించారు. ఇది 2/2/2015 అంటే స్వర్ణోత్సవ సంవత్సరంలో దీన్ని ప్రతిష్ఠించారన్నమాట. అయితే ఈ జైన దేవుని దర్శించుకునేటువంటి పద్ధతి ఇక్కడ వివరించబడింది. దేవుని దర్శనానికి మనం అచంచలమైన విశ్వాసంతో శ్రద్ధాభక్తితో పవిత్ర స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి రావాలి. చెప్పులు ఇవి బయట వదిలొచ్చి సాంసారిక ఆలోచనలు కూడా మనసు నుంచి విసర్జించి ఆలయం లోపలికి వెళ్ళాలని చెప్పేసి అని ఇక్కడ సూచనలు అయితే ఇవ్వన్నాయి. పెదామరంలో జైన దేవాలయం నిర్మించడానికి ఒక మరి ప్రాచుర్యమైనటువంటి కథ ఒకటి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఈ పెదామరంలో భూగర్భంలో విగ్రహం బయటపడినప్పుడు చుట్టుపక్కల ప్రజలు దాని ప్రాముఖ్యతను గ్రహించకుండా ఒక అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచారట. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆ ప్రాంతంలో అశాంతి ప్రబలిందట, శాంతికి భంగం కలిగిందట. తాము చేసిన అపవిత్రతను ప్రజలు వెంటనే తెలుసుకున్నారు. పశ్చాత్తాపడిన తర్వాత ప్రార్థనా సంగీతాల మధ్య భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహాన్ని తెచ్చి మరింత సముచితమైన ప్రదేశంలో ప్రతిష్ఠించి సరైన పరిహారం చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రాంతం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చిందట. ఆ విధంగా ఆ విగ్రహం గొప్ప అద్భుతాలు చేస్తుందని ఇక్కడ స్థానికులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు ప్రార్థనలు పూజల్లో పాల్గొనడానికి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఇటువంటి వేరే ఆలయం ఏది కూడా లేదు. ఆలయ వాస్తుశిల్పం చాలా బాగుంటుంది. ఇది సందర్శించడానికి ఉత్తమ సమయం సూర్యాస్తమయానికి ముందు ప్రశాంతమైన ఆలయంలో మహావీర భగవానుని అనుభూతిని మనం పొందవచ్చు. ఇటువంటి గొప్ప ఆలయం పెదామరం గ్రామంలోని పురాతన జైన దేవాలయం. ఇది భీమవరం నుండి 3 కిలోమీటర్ల దూరంలో, ఉండికి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.